టాపిక్ స్టార్ట్ చేసామండి. టాపిక్ నెంబర్ 9 దైవిక ఆరోగ్యము. కొంచెం ఫాస్ట్ వెళ్దాం మనము. అందరూ సహకరించవలసిందిగా మనం ఇచ్చేస్తున్నాను. టాపిక్ నెంబర్ 9 దైవిక ఆరోగ్యము. అందరు చెప్పండి. అందరికీ వందనాలు. మీరందరూ కూడా ఎంతో మంచి మనసుతో ఒక టాపిక్ తర్వాత ఒక టాపిక్ వినడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఆసక్తిగా ఉన్నవారు ఎంతమంది ఉన్నారు? ఒకసారి క్లాప్స్ ఇస్తారా? వెరీ గుడ్. పక్కన వారు చెప్పండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇంట్రెస్ట్. మీరు ఉత్సాహంగా ఉన్నందుకు వందనాలు. చెప్పు పక్కన, గట్టి చెప్పమ్మా. నిన్ను చూసినప్పుడంతా పక్కన నవ్వాలా. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. చక్కగా వింటున్నారు మీరు. ఎంతమంది నేర్చుకుంటున్నారు? చేతులెత్తాలా. నేర్చుకోవలసినంత నేర్చుకుంటున్నావా? నేర్చుకుంటున్నావా? చెప్పాలా? గట్టి చెప్పాలా? నేర్చుకోవలసినంత నేర్చుకుంటేనే మారుతావు. నేర్చుకుంటే మారరు. నేర్చుకోవలసినంత నేర్చుకుందామా? శేపాదేశపురాణి నేర్చుకోవలసినంత నేర్చుకుంది కాబట్టి జ్ఞానం పనిచేసింది ఆమెకు. కరెక్ట్, నేర్చుకో. రైట్. కీర్తన 105:37 వచనము. కీర్తన 105:37 చదవాలి. ఇక్కడ స్క్రీన్ మీద వచ్చిందండి. అక్కడ నుండి తన జనులను వెండి బంగారములతో, అందరు చదవడం లేదు అక్కడ, ఆయన రప్పించను. 1 minute అందరూ అటెన్షన్ ప్లీజ్. ఇక్కడ నుంచి జాగ్రత్త చదువు. వారి గోత్రములలో, మళ్ళీ చెప్పాలా, నిస్సత్తువ చేత, గట్టిగా గట్టిగా, తొట్టిల్లువాడు ఒక్కడైనను లేకపోయెను. ఎవరి గురించి చెప్తున్నారు అక్కడ? ఇశ్రాయేలు. వెరీ గుడ్. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి కనానుకు పోయే మార్గములో 40 సంవత్సరాలు తిరిగారా లేదా? గట్టి చెప్పండి. ఎక్కడ తిరిగారు? అరణ్యములో, ఎడారిలో, రోడ్డు లేని చోట తిరిగారు వాళ్ళు. మన మాది రోడ్లు ఉన్నాయా? నేషనల్ హైవే 45, 46 అని తిరిగినారా? రైళ్ళు ఉన్నాయా? నడుచుకుంటా. ఎవరికైనా నడుముల నొప్పి, కాలు నొప్పి, తలకాయ నొప్పి వచ్చిందా? గట్టి చెప్పు. అందరు గట్టి చెప్పాలా? ఇంకా గట్టి చెప్పాలా? నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా చెప్పు. ఇంకా గట్టి చెప్పాలా? ఇంకా గట్టి చెప్పాలా? ఏమర్థమైంది నీకు? అవును, అడిగాను. నిలబడు. ఏమర్థమైంది నీకు? వేరే వాళ్ళ ఛాన్స్ ఇద్దాం. ఏమర్థమైంది? క్లాప్స్ ఇచ్చావు, హల్లెలూయా చెప్పావు, ఏమర్థమైంది? అందరూ ఆరోగ్యంతో, ఇంకా హెల్దీగా ఉన్నారు. అలసిపోలేదు. ఏంటి? చెప్పులు అరగలేదు, బట్టలు మాసిపోలేదు. చెప్పు. సత్తువ తగ్గలేదు. దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. చెప్పు. ఇక్కడ మాట్లాడిక ఏమంటున్నారు? కాదు, నిస్సత్తు అంటే ఏంటి? నీకు నీరసం ఉందా? నీరసం వినాలి. ఇక్కడ 40 సంవత్సరాలు ఒక్కరికి కూడా అనారోగ్యం రాకుండా దేవుడు పాత నిబంధనల్లో ఉన్న వారికే తోడుగా ఉంటే, కొత్త నిబంధనలో ఉన్న మనకు పాత నిబంధన కంటే గొప్ప స్థాయిలో ఉన్నామా? తక్కువ స్థాయిలో ఉన్నామా? గట్టి చెప్పు.
అప్పుడు వారందరూ ఆరోగ్యంగా ఉండాలనుకునే దేవుడు ఇప్పుడు కూడా మనందరము ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటున్నాడా? గట్టి చెప్పమ్మా, గట్టి చెప్పమ్మా. నువ్వు అనుకుంటావా? ఆయన అనుకుంటున్నాడు చెప్పావు, నువ్వు అనుకుంటున్నావా? అదే 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 ఇక్కడ ఆయన ఏమనుకున్నాడంటే నా ప్రజలు ఆరోగ్యంగానే ఉండాలని అనుకున్నాడు. కాబట్టి వారు తప్పులు చేసినా వాళ్ళు సనిగినందుకు గొనిగినందుకు మధ్యలో తేళ్ళు పాములు వస్తాయి. సనిగినందుకు గొనిగినందుకు వాళ్ళకు ఎందుకు వచ్చినాయి పాములు మధ్యలో అంటే సనిగినందుకు గొనిగినందుకు. వాళ్ళ విషయంలోనే దేవుడు అంత మంచి మనసు ఉంటే మన విషయంలో ఉన్నాడా లేదా అనేది ఈరోజు కొంచెం ఆలోచన చేయండి. ఎవరిని విమర్శించడం లేదు, ఎవరిని తక్కువ అంచనం లేదు. కొన్ని అర్థమైతే నీకు ఇప్పటి నుంచి మారిపోతుంది సిచ్యువేషన్. అర్థం కావడానికి ప్రయత్నం చేయండి, ఆలోచన చేయండి, అంతే. సామెతల గ్రంథం 4వ అధ్యాయం తీసుకోవాలి. ఇప్పుడు 20 నుంచి 22 వచనాలు కరెక్ట్గా స్టడీ చేయాలి. ఇప్పుడు సామెతలు 4, 20 నుంచి 22. 1 మినిట్. మీరు చక్కగా మీ మెటీరియల్ ఇచ్చాం, అక్కడ మెటీరియల్ ఓపెన్ చేయి. ABCD అన్నాం, అక్కడ రాయాల బుక్లను. నంబర్ 1 అందరు చదువు, ఇక్కడ చదవాలా. తర్వాత మళ్ళా స్టార్టింగ్ పెట్టాను, స్టార్టింగ్ పెట్టు. 1 మినిట్. మీ మెట్రోలో ABCD ఇచ్చాం కదా, ఏం రాయాలి ఇప్పుడు? ఏ అంటే ఏం రాయాలా? వెరీ గుడ్. ఫస్ట్ పాయింట్ రాయాలి. ఏం రాయాలా? నా కుమారుడా నా మాటలు ఆలకించుము, అక్కడ రాయాలా. దేవుడు ఏం చెప్తున్నా అంటే, నా కుమారుడా. టాపిక్ నెంబర్ 9 మా ఎక్కడ చూస్తున్నారు మీరు? టాపిక్ నెంబర్ 9. నా కుమారుడా నా మాటలను ఆలకించుము. ఏం చెప్తున్నాడు దేవుడు? నా కుమారుడా. ఎవరి మాటలు? ఎవరి మాటలు? నా మాటలు ఆలకించంటున్నాడు ఆయన. మీ ఇద్దరు నిలబడండి. ఎప్పుడైనా మీ ఆయన నిన్ను తిట్టాడా? కరెక్ట్ చెప్పు. లేదు. తిట్టాడా లేదా? లేదా? ఏం షడ్రక్ గారు, కరెక్టే కదా? ఎప్పుడైనా గుర్తు చేసుకో. తిట్టాడా లేదా? తిట్టాడా? అప్పుడు నువ్వు ఏం చేశావు? కోప్పడ్డావా? వినాలి ఇక్కడ. ఆయన చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ రాత్రి నిద్ర పట్టలేదా ఎప్పుడైనా? కొంచెం ఆమె ట్రాన్స్లేట్ చేయి. ఏమంటుంది? ఎవరైనా తిట్టిన మాటలు బట్టి రాత్రి నిద్ర లేదంటే ఎవరి మాటలు విన్నట్టు లెక్క? అది అది ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే, నేను దేవుడు ఏమంటున్నంటే, వేరే వారు అన్న మాటలు అంత ధ్యానించుకొని రాత్రి నిద్ర పట్టకుండా అలుగుతూ కొన్ని చేస్తున్నావంటే వారి మాటలు ఆలకించావు. అలా ఆలకించేది ఏమంటున్నాడు దేవుడు? నా మాటలు ఆలకించు. దేవుని మాటలు ఆలకిస్తే వేరే వారి మాటల బట్టి నీకు కృంగుపాటు, దిగులు, అధైర్యము జరగదు. వేరే వారన్న మాటలు బట్టి ఎవరైనా ఇక్కడ కృంగిపోయి దీనస్థితిలో వెళ్ళి నిద్రపోకుండా డిప్రెషన్లో పోయి వాళ్ళన్నారు నన్ను. ఎందుకు అట్లా ఏడుస్తున్నావు?
నేనేమనకపోయినా ఏమట్లా దేవుడు ఏమంటే నా మాటలు వినంటే వేరే వాళ్ళ మాటలు వినుకొని అదే ధ్యానించి, పగలు ధ్యానించి, రాత్రి ధ్యానించి, ఉదయకాలం ధ్యానించి, ఫోన్లో కూడా వివరించి వేరే వారు చెప్తారు. కొంతమంది ఏమన్నారంటే, సిస్టర్ నేనేమన్నా తప్పుండి చెప్పండి సిస్టర్, మీరు నా తప్పుందా బ్రదర్, నాదేమన్నా తప్పుండి చెప్పండి. అందరికీ వివరించి అందరి సానుభూతి పొందుకొని ఎందుకు ఇదంతా ఏమంటాడు దేవుడు? అవన్నీ ఎందుకు చేస్తున్నా అంటే వేరే వాళ్ళ మాటలు వింటున్నావు, ఆ పని ఏదో నా మాటలు తెలుసుకొని నా మాటలు చెప్పు అందరికి. ఇప్పుడు ఎందుకు బుక్ ఇచ్చినాడు దేవుడు నీకు? నోట్స్ వచ్చింది. నా మాటలు వింటే ఈ మాటలే చెప్తావు. నెంబర్ 1, నా కుమారుడా ఎవరి మాట వినాలి? నెక్స్ట్ చదువు. నా వాక్యములకు చెవి ఏ మాటలకి ఇవ్వాలి ఎక్కువగా? చెవి యొగ్గుమంటే ఏంటంటే, రెండో స్టెప్ రాసుకో అక్కడ, బి. నీ చెవి యొగ్గుట లేదా నా వాక్యములకు నీ చెవి యొగ్గుము. సెకండ్ పాయింట్, ఇంగ్లీష్లో ఇంక్లైన్ యువర్ ఇయర్. నా వాక్యములకు నీ చెవి యొగ్గుము, బి ప్లేస్లో రాయాలా. చెవి యొగ్గుట అంటే ఏంటి? ఒక్కసారి దేవుని మాటలు ఎక్కడో వినపడితే మళ్ళీ మళ్ళీ ఆ మాటలే వినడానికి చెవి నీకు లాగుతూ ఉండాలా. కొంతమందికి వేరే వాళ్ళు పాట పెట్టారనుకో, సినిమా పాట, లోపల డాన్స్ చేస్తారు కొంతమంది. అంటే నీ చెవి అక్కడే లాగుతోంది కాబట్టి లోపల డాన్స్, బయట కనపడినప్పుడు చర్చలు ఉన్నప్పుడు అనిపిస్తుంది, కానీ బయట పోతే ఫ్రీగా బాగుందని హలో చెవి లాగుతుంది నీకు. అర్థమవుతుందా? చెవి యొగ్గుట అంటే ఏ మాటలు మొదట విన్నావో ఆ మాటలకే నీ చెవి లాగాల, అక్కడ లాగాల. అదే మాటలు, అమ్మో ఈ మాటలే కావాలి నాకు, ఈ మాటలే కావాలని చెవిని అక్కడ ఇవ్వాలను. దట్ ఈస్ నెంబర్ 2. నెంబర్ 3, అందరు చదవాలా. థర్డ్ పాయింట్, సి రాయ్ అక్కడ. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము. అది సి. అక్కడ తొలగిపోనీయకము అంటే తొలగిపోయేదానికి ఛాన్స్ ఉంటేనే కదా అక్కడ రాసింది. అక్కడ చెప్పండి, తొలగిపోనీయకం అంటే ఎవరి చేతిలో ఉంది తొలగిపోనీయకుండా చూసుకోవడము? వెరీ గుడ్. ఎందుకు మీకు బుక్ ఇచ్చారు, నోట్స్ ఇచ్చారు, పెన్ ఇచ్చారు, మళ్ళీ యూట్యూబ్లో రికార్డ్ చేస్తున్నారు? ఎందుకు? ఇదే మాటలు మళ్ళీ మళ్ళీ ధ్యానించి మళ్ళీ మళ్ళీ మాట్లాడుతూ నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకుండా చూసుకోవడానికి దేవుడు నీకు అన్ని ఏర్పాటు చేస్తున్నాడా లేదా? క్లాప్స్ కొట్టి గట్టిగా. దేవుడు నన్ను ప్రేమించుచున్నాడు చెప్పాలి అందరు గట్టిగా. గట్టి చెప్పుమా. అందుకోసమే నీకు ఈ విధంగా నేర్పిస్తున్నాడు. దట్ ఈస్ సి. నంబర్ 4 చదువు. నీ హృదయమందు, అది డి రాయ్ అక్కడ. డి స్టెప్, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. ఎక్కడ భద్రం చేసుకోవాలా? వేరే ట్రాన్స్లేషన్స్లో ఏముందంటే ఆత్మలో భద్రం చేసుకోవాలనేది. హృదయం అనే వచ్చి తెలుగు వచ్చినారు, కానీ లోపల అనేది చూడు, యాకోబు పత్రిక 1:21 లోపలంటే ఆత్మలో భద్రము చేసుకోవాలా. బ్రాకెట్ రాసుకోండి, అక్కడ బ్రాకెట్ రాసుకోండి. ఆత్మలో భద్రము చేసుకోవాలి. లోపల పడాలా వాక్యం. ఎక్కడ పడాలా? చాలా మందికి మనస్సు లెవెల్లోనే పడుతుంది వాక్యము, కుదరదు. లోపల పడాల వాక్యం నీకు. రైట్. నెక్స్ట్ 22 అందరు చదవండి. స్లో. దొరికిన వారికి అందరు చెప్పాలా.
గట్టిగా చెప్పాలా? గట్టిగా చెప్పాలా? విన్నవారికా దొరికిన వారికా? విన్నవారంటే ఎవరు? దొరికిన వారంటే ఎవరు? నాకు డిఫరెంట్ చెప్పాలి, ఇప్పుడు తేడా చెప్పాలా? చెప్పమ్మా. దొరికిన వారంటే ఏ స్టెప్ వల్ల, బి స్టెప్ వల్ల, సి స్టెప్ వల్ల, ఏబిసిడి స్టెప్ వల్ల? అందరు చెప్పాలా? క్లాస్ కొట్టాలా గట్టిగా? ఇంకా గట్టి కొట్టాలా? చాలా మంది క్రైస్తవులకు ప్రాబ్లం ఏంటంటే ఓన్లీ ఏ స్టెప్ చేస్తారు చాలా మంది, రిజల్ట్ రాదు నీకు. కొంతమంది ఏ అండ్ బి చేస్తారు, కొంతమంది ఏబిసి చేస్తారు, డి చేయరు. 4 చేసిన వారికే మాటలు దొరుకుతాయి. విన్నవారికి రిజల్ట్ రాదు, దొరికిన వారికి రిజల్ట్ వస్తాయి. అందరు చెప్పండి, విన్నవారికి కాదు, దొరికిన వారికి. పక్కన చెప్పు, గట్టి చెప్పు, చెప్పు పక్కన. నీవు విన్నావా, నీకు దొరికాయా? పక్కన చెప్పు, అట్లా అడుగు. ఎంతమందికి దొరికాయని వాళ్ళు చేతులు ఎత్తాలా? దొరికిన వారికి చదువు ఇప్పుడు. దొరికిన వారికి, వద్దు, స్లో. దొరికిన వారికి, దొరికిన వారికి అవి. అందరూ చెప్పాలి, అవి. గట్టి చెప్పు, అవి. 10 సార్లు చెప్పు. ఏవి? దేవుడి మాటలు. రాంగ్ ఆన్సర్. ఏంటి? ఈరోజు కరెక్ట్గా వినేవాళ్ళు, యూత్ మీటింగ్కి చెప్పాను నేను ఆల్రెడీ, కొంచెం యూత్ కొంచెం సౌండ్ చేయొద్దు, కొత్త వాళ్ళు చెప్పాలి, చూద్దాం. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే అవి అంటే ఏవి? దేవుని మాట రాంగ్ ఆన్సర్. చూడు, అక్కడే ఉంది ఆన్సర్, అక్కడే ఉంది. ఆరోగ్యం. అవి అంటే మళ్ళీ ఆరోగ్యం అంట. క్వశ్చన్ ఏంది, ఆన్సర్ ఏంది? ఇట్లా ఉంటుంది మన వాళ్ళ కథ. నిలబడు. నువ్వేనా చెప్పింది? ఏ మాట? రాంగ్. ఏంటి? 4 ఏంటి? కాదండి, అవి అంటే ఏవి? వినాలి. ఇక్కడ ఆన్సర్ అడుగుతున్నా నేను, మళ్ళీ క్లూ ఇస్తున్నా, మీకు క్లూ ఇస్తున్నా. ఏ విన్న మాటలా, బి చెవియొగ్గిన మాటలా, 3 కన్నులు ఎదురు తొలగిపోనీయకుండా ఉన్న మాటలా, 4 లోపల భద్రం చేసుకున్న మాటలా? వెరీ గుడ్, క్లాప్స్ కొట్టాలి ఇప్పుడు. అంటే ఫస్ట్ వింటావు, మళ్ళా చెవి ఎగ్గుతావు, కన్నులు తొలగించుకో, లాస్ట్కి. అందరూ చెప్పండి, లాస్ట్కి. చెప్పండి గట్టిగా, దీర్ఘంది, లాస్ట్కి. గట్టి చెప్పండి, గట్టిగా. ఈరోజు నిన్న మీటింగ్ అయిపోయిన తర్వాత, నెల రోజుల తర్వాత, అప్పుడు నీకు మిగిలింది ఏందో తెలుస్తాయి. ఇక్కడ కూర్చొని లాస్ట్ బాగుంది, 2 రోజులు బాగా ఫ్రెష్గా ఉంటుంది. నెల తర్వాత అయ్యగారు అడిగినారు అనుకో, ఏం మిగిలిందంటే, ఏదో చెప్పారండి ఆయన, ఏదో చెప్పారంటే మిగల్లా నీకు లోపల. మిగిలితే నెల రోజులు కాదు, సంవత్సరమైనా చెప్తావు నువ్వు, చదువుతో పనులే. ఆ మాటలే అవే రిజల్ట్ ఇస్తాయి. చదువు ఇప్పుడు. దొరికిన వారికి అవి,
జీవమును. వారి వారి గట్టిగా వారి. ఎవరు వారు? నేను కాదు, కాదు, దొరికినవారు అంటే భద్రం చేసుకున్నవారు, అంటే లాంగ్వేజ్ దొరికినవారు అని చెప్పాలి నువ్వు. రైట్. వారి చదువు. సర్వ శరీరమున. అందరూ చెప్పాలా? గట్టి చెప్పు. అంటే ఏంటి? బాడీ, మైండ్, స్పిరిట్, మూడిటికి. హలో, దేవుని ఉద్దేశంలో నీవు శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలా, ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండాలని దేవుని చిత్తము. సర్వ శరీరమునకు చదువు ఆరోగ్యమును, గట్టిగా ఆరోగ్యమును ఇచ్చును. గట్టిగా గట్టిగా గట్టిగా. ఎవరు ఇచ్చును? దేవుడు ఇచ్చును. రాంగ్ ఆన్సర్. ఎవరు ఇచ్చును? ఏంటి? అక్కడ ఏముందంటే ఆన్సర్ అక్కడే ఉంది. చదువు సరిగ్గా. దొరికిన వారికి అవి. చదువు. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. ఎవరు ఇచ్చును? మీరు ఆలోచింప చేస్తున్నా. నేను ఇప్పుడు నిలబడిపోతారు. ఎవరు ఇచ్చును? ఎవరు ఇచ్చునంటే కూర్చో, నిలబడు. ఏ మాటలు? రాంగ్ ఆన్సర్. చెప్పుమా. ఇప్పుడు నా ప్రశ్న ఎవరు ఇచ్చును? నేను చెప్పిన క్వశ్చన్ ఏంటంటే, అడిగిన క్వశ్చన్ సర్వశరీరమునకు ఆరోగ్యం ఇచ్చును కదా, ఎవరు ఇచ్చును? హృదయములో. క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడంలోను నా ప్రశ్న సర్వశరీరమునకు ఆరోగ్యము ఎవరు ఇచ్చును? చెప్పు. ఉండు అయ్యమ్మా. జీవగోళ మాటలు ఎక్కడున్నాయి? అది నీ హృదయములో లాస్ట్కు ఏ మాటలు పడతాయో ఆ మాటలే నీకు ఆరోగ్యం ఇచ్చేది, విన్న మాటలు కాదు. అర్థమైంది చెప్పింది? ఏలో విన్నావు, బిలో చెవి యొగ్గావు, సిలో కళ్ళు తొలగిపోయి, లాస్ట్కు నీ లోపల మిగిలిన మాటలేవి? అవే నీకు ఆరోగ్యము ఇచ్చేది. అందరు చెప్పండి. లోపల హృదయములో లోపల భద్రం చేసుకోవడం ఎవరి బాధ్యత? గట్టి చెప్పండి, గట్టి చెప్పండి. ఆరోగ్యం ఇచ్చేది ఎవరి బాధ్యత? అర్థమవుతుంది చెప్పే పాయింట్. లోపల భద్రం చేసుకోవడం ఎవరి బాధ్యత? ఆరోగ్యం ఇవ్వడం ఎవరి బాధ్యత? అర్థం కాలే నీకో? ఏంటి? నా ప్రశ్న వినాలి మీరు. భద్రము చేసుకోవడం నీ బాధ్యత, ఆరోగ్యం ఇవ్వడం ఎవరి బాధ్యత? చెప్పలేకపోతున్నారు మీరు. వినాలా? ఆ మాటలు లోపల దాచిపెట్టుకుంటే ఆ మాటలే నీకు ఆరోగ్యం ఇస్తాయి. నీకు టెన్షన్ అవసరం లేదుగా. క్లాస్ కొట్టాలి గట్టిగా. అర్థమవుతుందని చెప్పే పాయింట్.
లోపల ఆ మాటలు స్వీకరించి అంగీకరించి ఒప్పుకుంటా పోతా ఉంటే నీ శరీరములో ఆరోగ్యం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఆ మాటలే నీ శరీరమునకు ఆరోగ్యం ఇచ్చుననుందా వచ్చుననుందా? గడి చెప్పాలి. ఇచ్చును. గడి చెప్పు. వచ్చును కాదు, ఇచ్చును. ఎవరిచ్చును? ఆ మాటలు. ఏ మాటలు లోపల వేసుకుంటున్నావు హృదయంలోనేవో ఆ మాటలు రిజల్ట్ ఇస్తాయి నీకు. ఇక్కడ కూర్చున్న వారు ఎవరైనా భయపడుతున్నారంటే ఆ మాటలు లోపల పడినాయి నీకు. తీసేసి ఈ మాటలు ఎక్కించుకుంటే సెట్ అయిపోతాను. నెక్స్ట్ పాయింట్, మొదటి పేతురు 2:24 పాసుకెళ్దాం మనం. మొదటి పేతురు 2:24. లాస్ట్ మాట చదువుదాం మనం. ఆయన పొందిన గాయముల చేత, చెప్పాలా? మీరు, గట్టి చెప్పాలా? మీరు, మళ్ళీ చెప్పాలా? అందరూ చెప్పాలా? ఎవరు? మీరంటే ఎవరు? గట్టి చెప్పు. నేను స్వస్థత నొంది తిని. చెప్పు గట్టిగా. స్వస్థత నొంది తిని. పాస్ట్ టెన్సా ప్రెజెంట్ టెన్సా? నీ స్వస్థత అయిపోయిందా లేదా? నమ్మిన వారికి స్వస్థత అయిపోయింది. నమ్మలేకపోతున్నావంటే నీ ప్రాబ్లం, దేవుని ప్రాబ్లం కాదు అది. ఆయన ఏమంటున్నానంటే నీ రోగము నీ బాధలని నేను తీసుకున్నాను, నువ్వు నమ్మాలా, కరెక్ట్ నమ్మాలా. ఒక్కసారి నువ్వు కరెక్ట్ నమ్మిన తర్వాత ఆరోగ్యం మెయింటైన్ చేసుకోవాలి నువ్వు కరెక్ట్గా. తెలియనప్పుడు కరెక్ట్గా తెలుసుకుంటా, స్వస్థ తర్వాత ఆరోగ్యం మెయింటైన్ చేసి దేవుడు ఇస్తాడు నీకు కరెక్ట్గా జ్ఞానము మెయింటైన్ చేసుకోవాలి నువ్వు. నమ్మాలి కరెక్ట్గా వాక్యం. రైట్. నెక్స్ట్ సామెతలు 15:4. సామెతలు తీసుకున్నానా? 15:4. సామెతలు 15:4. సాత్వికమైన నాలుక. అందరు చెప్పండి. సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత ఉండిన ఎడల. కుటిలత అంటే, కుటిలత అంటే నాలుకలో 2 రకాలు మాట్లాడే ధోరణి ఎవరికైనా ఉన్నట్లయితే కుటిలత ఉంది. అంటే ప్రార్థన చేసేటప్పుడు దేవా నువ్వు స్వస్థపరుస్తావు దేవా, యెహోవా రాఫా దేవా అని ప్రార్థన చేస్తారు గట్టి గట్టిగా. బయట పోయిన తర్వాత ఏమో బ్రదర్ డాక్టర్ ఏమన్నాడంటే, ఎందుకు మాట్లాడుతున్నావు 2 రకాలు? నువ్వు లోపల ఏం ప్రార్థన చేస్తున్నావు, బయట ఏం మాట్లాడదు, జాగ్రత్త. అందుకోసం నాలుక జాగ్రత్త. చాలా మంది క్రైస్తవులకున్న ప్రాబ్లం ఏంటంటే ప్రార్థన చేసేటప్పుడు, పాటలు పాడేటప్పుడు, వాక్యంలో చెప్పేటప్పుడు ఒకటి చెప్తున్నావు, లోపల నువ్వు బయట వేరే రకంగా అంటే నీ మాటలకు నీవే వ్యతిరేకిస్తున్నావు. అప్పుడు నీ ఆత్మకి ఏం కలుగుతుంది? భంగము కలుగుతుంది. చాలా మంది క్రైస్తవులకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే 2 రకాలు మాట్లాడతా వారి ఆత్మకి భంగము కలుగుతుంది. ఆత్మ బలహీనమైనప్పుడు శరీరములో రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చాలా మందికి. ఆత్మ స్ట్రాంగ్గా పెట్టుకోవాలా. ఆత్మ స్ట్రాంగ్ పెట్టుకోవాలంటే నోరు జాగ్రత్త. నెక్స్ట్ టర్న్ ద పేజ్. సామెతలు 18:14. నరుని ఆత్మవాణి వ్యాధిని పోచును, నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు. వేరే ట్రాన్స్లేషన్ ఉందంటే స్ట్రాంగ్ స్పిరిట్ సస్టైనత్. ఎవరైనా ఇక్కడ కూర్చున్న వారు వాక్యం కరెక్ట్గా ధ్యానించి షేబా దేశపురాణి వలె జ్ఞానము సంపాదించి వాక్యాన్ని అర్థం చేసుకుంటే నీ ఆత్మ బలంగా ఉంటుంది. అందరు చెప్పాలా? నా ఆత్మ. కళ్ళు మూసుకొని ప్రార్థించి ఒకసారి చేతుల పైకెత్తాలా. నా ఆత్మ బలముగా ఉంచుకుంటాను, దానికి అవసరమైన వాక్యమును ఆహారముగా స్వీకరిస్తాను, జ్ఞానమును
సంపాదించుకుంటాను, నా ఆత్మను బలమైన ఆత్మగా చేసుకుంటాను. నిజముగా ఈ ప్రార్థన ప్రతిరోజు చేయండి. దేవుడిని మీ ఆత్మను బలపరుస్తాడు. ఆత్మ బలముగా ఉన్నట్లయితే ఏ పరిస్థితినైనా జయిస్తావు. నీవు కృంగిపోతున్నారు ఎందుకంటే ఆత్మ బలహీనంగా ఉంది. టెస్ట్ చూస్తే అన్నీ నార్మలే, అన్నీ నార్మలే, అన్నీ నార్మలే. హార్ట్ అటాక్ వస్తుంది కొంతమంది సడన్గా. బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకు వస్తుంది? ఆత్మ బలంగా లేదు వాళ్ళకు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి బలమైన ఆత్మ